పబ్లిక్ పల్స్ పట్టడంలో ఆ నేతలది పిహెచ్డి తెలివి, కానీ పీపుల్స్ టచ్లో మాత్రం బాగా పోర్. ప్రజలతో భీభత్సంగా డిటాచ్డ్, సొంత వ్యవహారాలతో మాత్రం బాగా అటాచ్డ్. ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ మీద చేసిన సర్వేలో కొందరు బెంచ్ మార్క్ కూడా దాటలేదని టాక్. పీపుల్స్ టచ్లో వెనుకబడింది ఎవరు? రిపోర్ట్ల ఆధారంగా ఎవరి జాతకాలు మారనున్నాయి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి శిరోభారంగా తయారైంది. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటాపోటీ చర్యలు వ్యక్తిగత ప్రతిష్టను, పార్టీ ఇమేజ్ను బజార్లో పెడుతున్నాయి. ఈ దిశగా కొన్ని జిల్లాల్లో వ్యవహారాలు హద్దులు దాటిపోగా, ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ వాతావరణం నివురుగప్పి కనిపిస్తోంది. కూటమిలో ఒకరంటే ఒకరికి పడకపోవడం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మొదలైపోతే ఇటీవల ఎంపీలు, ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదు. ఒక విధంగా గ్రూప్ రాజకీయాలు కట్టి ప్రభావితం చేసుకునే వరకు వ్యవహారం వెళ్ళింది. జిల్లాలో 15 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లున్నాయి. వైసీపీ గెలుచుకున్న అరకు ఎంపీ, పాడేరు, అరకు ఎమ్మెల్యే సీట్లు మినహాయిస్తే కూటమి ఖాతాలో 12 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలున్నాయి. వీటిలో జనసేన గెలుచుకున్న యలమంచిలి, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, వంశీకృష్ణ యాదవ్, వైజాగ్ ఎంపీ శ్రీభరత్లు మాత్రమే కొత్త ముఖాలు. మిగిలిన నేతలంతా 2 ఏళ్లు అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్లు కాగా, సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్గాను, వంగలపూడి అనిత హోంమంత్రిగాను కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం నుంచి గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలున్న చోట సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలుంటే, జనసేన శాసనసభ్యులకు, టీడీపీ ఇన్ఛార్జీలకు ఎక్కడా పొసగడం లేదు. కూటమి ధర్మం ప్రకారం ఎమ్మెల్యేనే అల్టిమేట్ అని ప్రభుత్వం విస్పష్టంగా చెప్పేస్తోంది. కుమ్ములాడుకుని రోడ్డున పడితే కష్టమేనని సంకేతాలు పంపించింది. దీంతో కడుపు మండిన కూటమి నేతలు ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద ఎప్పటికప్పుడు ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నారట. శాసనసభ్యులు అవినీతి, అక్రమాలు, పక్షపాత ధోరణిపై ఆధారాలతో సహా రిపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలు, మైనింగ్, లిక్కర్ సిండికేట్లు వంటివి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఆ దిశగా ఎమ్మెల్యేలు 4 ఆకులు ఎక్కువ చదివితే, కీలకమైన కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలది అదే పంథ. ఈ దిశగా కొన్ని వ్యవహారాలు బహిర్గతం అవ్వడం, రాజకీయ వేడిని రాజేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, అడ్మినిస్ట్రేషన్లను పిల్లర్లుగా ప్రకటించుకుంటే, అంతర్గత వ్యవహారాల కారణంగా ఇమేజ్కు డ్యామేజ్ జరుగుతోందని ఇటీవల పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక సర్వే చేయించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్ల పనితీరు, అవినీతి అంశాలపై చేసిన సర్వేలో పీపుల్స్ టచ్ బాగా పూర్గా ఉందని, పదవుల్లో ఉన్న నేతల్లో ప్రజలతో డిటాచ్గాను, సొంత వ్యవహారాల్లో బాగా అటాచ్డ్గాను ఉన్నట్టు సర్వే తేల్చిందట. అవినీతి, పబ్లిక్ ఇంటరాక్షన్, పాలనలో భాగస్వామ్యం, ప్రభుత్వం పని విధానాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం సహా మొత్తం 9 అంశాలపై పీపుల్స్ టచ్ సర్వే జరిగినట్టు తెలిసింది. కొందరు పర్ఫార్మెన్స్ బాగుంటే, ఈ నివేదికలో చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై నెగిటివ్ రిమార్క్స్ బాగా ఎక్కువ వచ్చాయట. కొందరు ప్రజల దగ్గర కంటే పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇస్తుంటే, మరికొందరు నియోజకవర్గంలోనే ఉంటున్నా జనానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదనేది ఫీడ్బ్యాక్. కొందరు ఎమ్మెల్యేలైతే రాజకీయంగా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారనే భావన ఉంది. వెరసి 5 మార్కులు కూడా దాటని శాసనసభ్యులు ఎంతమంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పటికే శాసనసభ్యుల వ్యక్తిగత వ్యవహారాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయనే విమర్శలున్నాయి. తీరు మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి పదే పదే హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా లిక్కర్, మైనింగ్ అంశాలలో కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని తెలిసింది. ఇక ఓట్లేసిన జనానికి సీనియర్లు అందుబాటులో ఉన్నా కొందరు శాసనసభ్యులు అహంభావంతో వ్యవహరిస్తున్నారనే ఫీడ్బ్యాక్ ఉందట. విపత్తులు, ఇతర సమస్యలు తలెత్తినప్పుడు నేరుగా ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగితే తప్ప స్థానిక ఎమ్మెల్యేలు చొరవ ప్రదర్శించడం లేదనేది పెద్ద వెలితి. ఇందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. ఈ పరిస్థితి మారకపోతే భారీ మెజారిటీతో ఓటేసిన ప్రజలను సంతృప్తికి గురి చేయడం సాధ్యం కాదనేది పొలిటికల్ టాక్. దీంతో పీపుల్స్ టచ్ తగ్గించిన నేతలకు స్పెషల్ క్లాసులు తీసుకునే ఛాన్స్ ఉందని కూటమి వర్గాలు చెప్పుకుంటున్నాయి.